హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ మధ్య ఈ వీడియోలో అయితే పెట్టలేకపోతున్నాను, అంటే టైం సరిపోవట్లేదు అనమాట. దానివల్ల పెట్టలేకపోయాను. ఇది కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజు అండి. ఈ క్లిప్పు జొన్నవాడి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ దీపం పెట్టుకోవడానికి వెళ్ళాము. ఈసారి దీపం పెట్టేటప్పుడు మా ఆయన కూడా వచ్చాడండి. మా ఆయన చేత దీపం పెట్టించాను. ఇంటికి యజమాని పెడితే మంచిది అని చాలామంది అన్నారు. అందువల్ల ఒకసారి పెట్టిద్దామని చెప్పి మా ఆయన చేత పెట్టించాను. చూడండి, అన్నీ చేసుకుంటుంది అయితే నేను, దీపం పెట్టింది అయితే మా ఆయన. ఒకవైపు నా దీపం, నెక్స్ట్ మా అమ్మది, తర్వాత మా చెల్లెళ్ళండి. ముగ్గురు వరుసగా పెట్టుకున్నాం అనమాట. దీపం పెట్టేటప్పుడు కూడా ఒకటే మన వర్షం అండి. పెట్టిన ఒక అరగంట కూడా కాకుండా 10 నిమిషాలకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగా కొంచెం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ యథాప్రకారం వర్షం స్టార్ట్ అవుతుంది. అది కాక గుళ్ళో కూడా ఎక్కువసేపు అసలు దీపాలు ఉండటం లేదండి. ఒక్కరోజు సేపు అంట వెలిగించడం ఆలస్యం చిమ్మేస్తున్నారు. ఇది జొన్నవాడి గుడి అండి. ఇప్పుడు మేము పెట్టుకుంటున్నాం, మళ్ళీ వర్షం వచ్చి సన్న చినుకులు స్టార్ట్ అయ్యాయండి. ఇంకా బాగా పెట్టుకొని బయటకు వచ్చే టయానికి ఫుల్ వర్షం అనమాట. అందువల్ల మేము వచ్చి గుళ్ళోకి వెళ్ళిపోయామండి. దర్శనం చేసుకొని వచ్చేద్దాంలే అని చెప్పి దర్శనానికి వెళ్ళిపోయాము. అప్పుడు బాగా మంచి వర్షం అండి. చూడండి, చాలామంది పెట్టారండి దీపావళి. ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఫుల్గా పెట్టారేమో. ఇప్పటికే మేము వచ్చేటప్పటికి టైం అయితే 11:30, 12 అయి ఉంటుంది. ఆ టయానికి ఈ విధంగా ఉన్నారంటే ఉదయం పూట ఇంకా చాలా రష్గా ఉన్నారు జనాలు. చూడండి, ఇంకా ఎంతమంది పెడతా ఉన్నారు. కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెట్టి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనమాట. మేమైతే దీపం పెట్టడం అయిపోయింది. ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఒకేసారి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. మా అమ్మ ముందు వెళ్తుంది, వెనక నేను వీడియో తీస్తూ ఉన్నానండి. దర్శనం చేసుకొని వచ్చిన బయటకు వచ్చాము. వర్షం వచ్చింది, ఆగిందనమాట. ఇంకా ఆగిన తర్వాత ఇంకా ఆటో ఎక్కేసామండి. ముగ్గురు ఉన్నాం కదా, మా ఆయనకి బైక్లో వచ్చేస్తాడు. అందులో వర్షం పడుతుంది కాబట్టి తడిచిపోతామని నాకు బైక్లో వద్దన్నాడు. అందుకని ఆటోలో వచ్చేసాము. ముగ్గురు మేము ఆటోలో పోయాము, ఆటోలో వచ్చామండి. ఇంటికి వచ్చే లోపల వర్షం లేదండి పెద్దగా. మేము బయట దిగాడు చూస్తున్నాగానే ఉన్నట్టుండి ఒక సైడ్ ఏమో వర్షం కురుస్తూ ఉంది, ఒక సైడ్ ఏమో అసలు వర్షమే లేదనమాట. అందుకని ఫస్ట్ చూసాం కదా, ఆడ నుంచి స్టార్ట్ అయిందనమాట. నేను ఫోన్ తీసి షూట్ చేసే లోపల వచ్చేసిందండి వాన. చూడండి, మళ్ళీ ఏ విధంగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా సందీయట్లేదు, అంతలా కురుస్తూ ఉందన్నమాట. చూడండి ఏ విధంగా కురుస్తుందో చూడండి, మీరే చూడండి. వర్షం ఇదంతా వర్షమేనండి, భలే వర్షం కురిసింది. ఇంకా ఒకేసారి అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ వెళ్దూలే అని చెప్పి పైకి తీసుకెళ్ళిపోయాము. మేము పైకి వెళ్ళి ఇంకా వర్షం తగ్గినాక మా అమ్మ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. అంతే అండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.